ఈరోజు ఇక్కడ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇక్కడనే ఆడుకున్నాం, ఇక్కడే చేసాము, అందరం కలిసాము, ప్లస్ మన టీచర్లు వాళ్ళు కలిశారు. సో చాలా చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఇంజనీరింగ్ చేశాను. ఆ ఇంజనీరింగ్ కూడా మీరు ఇచ్చిన ధైర్యమే. ఎందుకంటే నా ఇంటర్ అయిపోయిన తర్వాత నూరు ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళందరూ ఇంగ్లీష్ మీడియం హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు. నేను ఇక్కడ నుంచి బస్సు దిగితే వాళ్ళందరూ షాక్, అంటే ఊరు నుంచి వచ్చావు ఏం అంటే మాతో నేను చదువుతావు అనేసి. బట్ ఏంటంటే ప్రౌడ్గా చెప్పగలుగుతాను ఏంటంటే వాళ్ళకు నేను ట్యూషన్ చెప్పేవాడిని అనమాట. సో అది ఒక ప్రౌడ్ మూమెంట్. ఇంకా వాళ్ళు షాక్ అంటే కొంచెం వేరే. ఇప్పుడు కూడా అందరికి సార్, చంద్రశేఖర్ సార్ కానీ, వెంకటేష్ సార్ కానీ, రవికుమార్ యాదవ్ సార్, కళ్యాణి మేడం, మీరు చెప్పిన ధైర్యము, మీరు చెప్పిన పాఠాలు ఈ రోజుల్లో కూడా గవర్నమెంట్ స్కూల్ నుంచి ఎవరైతే బయటికి వచ్చారో వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది చాలా ఎక్కువ యాజ్ కంపేర్ విత్ ద ప్రైవేట్ స్కూల్స్ అనమాట. అంటే మాతో పాటు మా ఫ్రెండ్స్ అందరు ఉన్నారు. రీసెంట్లీ ఒక ఇన్సిడెంట్ అంటే ఒక 2-3 years బ్యాక్, అంటే నేను బెంగళూరులో ఉన్నప్పుడు మేము రూమ్ ఖాళీ చేస్తున్నాము. సో బై లక్కీలీ వెంకటయ్య సార్ చెప్పిన మీనింగ్స్ అనమాట, ఇంగ్లీష్ మీనింగ్స్, ఆ బుక్ దొరికింది నాకు అనమాట. అసలు మా ఆవిడ మా పిల్లలు అడుగుతున్నారు, ఏం సార్ అంటే మీరేమి ఇది ఏం రాశారంటే, ఇది కాదమ్మా మా సార్ చెప్పింది, అందుకోసం దాపెట్టుకున్నాను. స్టిల్ ఆ బుక్ అనేది ఇక్కడే ఉంది, అంటే నా దగ్గర నాతో పాటే ఉందన్నమాట అది. సో థ్యాంక్ యూ సార్, మీరు ఇచ్చిన ధైర్యంతోనే నేను చాలా అంటే హైయర్ స్టేజ్కి వెళ్ళామన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత నేను 4 years ప్రైవేట్ జాబ్ చేశాను. దాని తర్వాత ఆర్మీలో వెళ్ళాను అనమాట యాజ్ ఎ సబ్ ఇన్స్పెక్టర్ ర్యాంక్. యాజ్ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత కొన్ని ఫారెన్ కంపెనీ నుంచి ఆఫర్ వచ్చేదా, అదాని డిఫెన్స్ ఎయిర్పోర్ట్ దగ్గరనే యాజ్ ఎ సీనియర్ మేనేజర్ ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చర్లో వర్క్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకోటి అందరినీ కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకోటి ఏంటంటే చిన్నప్పుడు మీ ఫేస్, అందరి ఫేస్ అనేది డిఫరెంట్, ఇప్పుడు ఫేస్ అనేది చేంజ్ అయ్యింది. సో అందరి పేర్లు అనేది తెలియదు, బట్ ఇప్పుడు సింక్రోనైజ్ చేసుకుంటున్నాం అనమాట, అంటే ఎవరు ఏంటి అనేసి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మనం 1 hour తర్వాత కూర్చుందాం. 15 నిమిషాల భోజనం చేసుకొచ్చి ఎవరి ప్లేస్లో వాళ్ళు వచ్చి కూర్చోండి. మన యొక్క ఇంట్రడక్షన్ చేస్తాం. మనం స్టార్ట్. దేవుని తండ ప్రస్తుతానికి వేసం చేస్తున్నాను. నాకు ఇద్దరు బాబులు, పెద్ద ఇంటరు, సెకండ్ అయినా 10th class. ఇటువంటి ప్రోగ్రాలు మనము ఎన్నో చేసుకుంటూ పోతే బాగుంటుంది, కానీ అక్కడనే స్టాప్ పెట్టుకోకుండా అక్కడ మనము నెగటివ్ ఉంటే బాగుంటుంది. కాబట్టి అందరూ కలిసిమెలిసి ఇంకొకసారి చేయాలని నేను మనం చేస్తున్నాను. గౌరవనీయులైన ఉపాధ్యాయులందరికీ పేరున అందరికీ నమస్కారం. నా క్లాస్మేట్స్ అందరికీ హాయ్. నా పేరు అనిత. నాకు 2 పిల్లలు. పాప సిరిచందన డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేస్తుంది, సివిల్స్ ప్రిపేర్ అవుతుంది. బాబు 9th class మణిదీప్. నేను షాద్నగర్ విశ్వశాంతి స్కూల్లో టీచింగ్ చేస్తున్నాను. నేను ఈరోజు ఈ ప్లేస్లో ఉన్నా అంటే మా గురువులందరి ఆశీస్సులతో ఈ ప్లేస్లో ఉన్నాను. గురువులందరికీ పాదాభివందనాలు చేస్తున్నాను. ధన్యవాదాలు. విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మనందరికీ విద్యా బోధన చేసినటువంటి మన గురువులకి మనస్ఫూర్తిగా పాదాభివందనం తెలియజేస్తున్నాను. అలాగే నాతో పాటు కలిసి చదువుకున్నటువంటి నా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఈ కార్యక్రమం చేయడం వల్ల ఓ కొత్త అనుభూతిని తీసుకురాగలుగుతున్నాం మనం. అయితే ఈ సందర్భంగా మాట్లాడడానికి కూడా మాటలు రాలేని పరిస్థితి. ఎందుకు అని అంటే మనం 6th 5th నుంచి 10th వరకు చూస్తున్నటువంటి ఫేస్ వాల్యూ, అప్పుడున్నటువంటి పరిస్థితులు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులను ఒకసారి వేరియేషన్ చేసుకుంటే చాలా తేడా కనిపిస్తుంది.
అంటే ఇది ఒక కొత్త అనుభూతి. సో ఈ వేదికను కల్పించినటువంటి టీం మెంబర్స్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అయితే నా పేరు స్కూల్లో 10th వరకు జంగయ్య అని పిలిచేవారు. 10th తర్వాత నేను జగన్ అని చెప్పి బయట ప్రపంచానికి పరిచయం చేసుకున్నాను. జంగయ్య అంటే ఎవరు గుర్తుపడరు, నన్ను జగన్ అంటేనే గుర్తుపడతారు. సో నా స్టడీ వచ్చేసి MBA పొలిటికల్ PG. ఇప్పుడు నేను ప్రస్తుతానికి వృత్తిపరంగా బిజినెస్ పరంగా లోన్స్ చేస్తున్నాను, హోమ్ లోన్స్. దాదాపు ఒక 8-10 బ్యాంకులకు అందుబాటులో ఉంటాను నేను. ఇక ఎక్కడ ఎవరికి లోన్ కావాలనుకున్నా ఆ బ్యాంకులో నేను సబ్మిట్ చేసి లోన్ చేయిస్తుంటాను. ఏజెంట్గా పనిచేస్తున్నాను ప్రస్తుతానికి. అయితే స్కూల్ ముగిసిన తర్వాత 10th వరకు పెయింటింగ్లో చాలా అవకతవకలు ఎదుర్కొన్నాను నేను. ఎందుకంటే జీవితం విలువ ఏందో చాలా అర్థమైంది నాకు. అయితే స్కూల్ టైంలో వాస్తవానికి స్టడీ పరంగా పెద్దగా ప్రియారిటీ ఇవ్వలేకపోయినాం. చదువు చాలా విషయాలు బోధపడినాయి నాకు. అప్పుడు చాలాసార్లు మన గురువు గారు కానీ నాతో పాటు కలిసి చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగలేదు, ఒక స్థాయిలో ఉండేటోను కదని. అయితే కరెక్ట్గా 10th అయిపోయిన తర్వాత 6-7 ఇయర్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టడీని కొనసాగించడం జరిగింది. అప్పటి వరకు ఈ PG కంప్లీట్ అయినంత వరకు చదువును వదలలే. ఇక ఆ చదువు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ బిజినెస్ వ్యాపారం అనేది ఎంచుకోవడం జరిగింది. అయితే నాకు 2011లో మ్యారేజ్ అయింది. నాకు 3 బాబులు. మా మేడం కూడా ఇప్పుడు BEd కంటిన్యూ అయిపోయింది. తర్వాత జాబ్ పర్పస్లో ఇంకా ఆమె ప్రయత్నం ఆమె చేస్తుంది, నా పని నేను చేస్తున్నాను. సో ఈ అవకాశం ఇచ్చిన సభా అధ్యక్షులు బాలకృష్ణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నా ఈ ఉపన్యాసం ముగిస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నా పేరు సుమతమ్మ. నేను అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నాను. నాకు ఒక పాప, ఆ పాప బీటెక్ చేస్తుంది. మాది ఇప్పలపల్లి గ్రామం, దేవునిగుడి తండ. నాకు ఇద్దరు అమ్మాయిలు, ఒక బాబు. ఒక అమ్మాయి B ఫార్మసీ, చిన్న అమ్మాయి బీటెక్ ఫస్ట్ ఇయర్ ఈసారి మల్లారెడ్డి కాలేజీలో. బాబు బ్రిలియంట్ పబ్లిక్ స్కూల్ షాద్నగర్, 9వ తరగతి చదువుతున్నాడు. మనం 5వ తరగతి నుండి 10th క్లాస్ వరకు అందరం కలిసి సార్. నా పేరు నవీన్ కుమార్. లక్ష్మణ్ తమ్ముని సార్. నేను దీని లక్ష్మణ్ OLGC. నెక్స్ట్ మాధవి. రండి. నేను 9th క్లాస్ వరకే చదువుకున్నా. ఇక్కడ 10th క్లాస్ పూర్తి కాలేదు. 2nd ఇయర్ వరకు పూర్తి చేసిన. నేను ట్రైనింగ్ చేసిన. ఒక పాప, ఒక బాబు. నాకు బాబు డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది. పాప బీటెక్. కళ్యాణి మేడం గారు, కుమార్ సార్ గారికి అందరికీ పాదాభివందనం. నా పేరు రాఘవేంద్ర రెడ్డి. మై క్వాలిఫికేషన్ ఈజ్ ఐ హ్యావ్ డన్ మై ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్. టెక్ మహీంద్రాలో టెక్నికల్ లీడ్ చేశాను. అండ్ రైట్ నౌ ఐఎమ్ వర్కింగ్ ఇన్ TCS యాజ్ ఎ మేనేజర్. ఒక బాబు పేరు అయాన్ రెడ్డి. దట్స్ ఇట్. నాకు ఒక బాబు అయాన్ రెడ్డి, 3rd క్లాస్ చదువుతున్నాడు. ఇంకెవరన్నా వేదికను అలంకరించిన ఈ ఉపాధ్యాయులందరికీ అభినందనలు. ఎందుకంటే వీళ్ళు రావడానికి చాలా మంది కృషి చేశారు. చేసుకుని 20 సంవత్సరాలు దాదాపుగా అయిపోయింది కాబట్టి ఎవరెక్కడ ఉన్నారో తెలియదు. ఇంతమందిని గ్యాదర్ చేసుకొని కలవడానికి కృషి చేసిన ఇక్కడున్న స్నేహితులందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. అలాగే ఈసారి కలిసినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు కాకుండా నెక్స్ట్ ఒక 1 ఇయర్ తర్వాత అప్పుడప్పుడు కలుసుకోవాలని కూడా ఆనందంగా ఉంది. అలాగే ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు బాగా, మాకైతే అందరూ 10th వచ్చిన వాళ్ళే, ముందు నుంచి చెప్పిన ఉపాధ్యాయులు లేరు కాబట్టి 10th అయినా ఒక 3 నెలలు చెప్పినా కూడా వాళ్ళతో అనుభవం ఎక్కువగానే ఉంది. మాకు మ్యాథ్స్ చాలా ఇబ్బంది పడేవాళ్ళం. చంద్రశేఖర్ సార్ వచ్చిన తర్వాత మాకు కొంచెం అవగాహన వచ్చింది మ్యాథ్స్ పైన. అలానే సోషల్ కూడా వెంకటేష్ సార్ అందరికీ చక్కగా చెప్తుండేవాడు. టీచర్ అలాగే తెలుగు చెప్తుండేవాళ్ళు.
రవి సార్ కూడా సోషల్లో చెప్పేవారు. బట్ ఇంకా మిగతా రాని ఉపాధ్యాయులందరికీ కూడా వాళ్ళు కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇంతటితో నా ఉపన్యాసం. యాదయ్య ఉండాలి. విద్యార్థులందరికీ నమస్కారం. నాతోటి విద్యార్థులందరికీ నమస్కారం. నా పేరు యాదయ్య. నేను ప్రజెంట్గా విలాసిత కంపెనీలో ఇన్ఛార్జ్గా చేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మేమిద్దరం మాకిద్దరు. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ వాళ్ళందరికీ నమస్కారాలు. నా పేరు ఉమా మహేశ్వరి. నేను కొత్తూరులో ఉంటా. నాకు ఇద్దరు బాబులు. పెద్ద బాబు బిఎస్సి కార్డియాలజీ, చిన్న బాబు అనెస్థీషియా గుజరాత్ పారుల్ యూనివర్సిటీలో చేస్తున్నారు. అందరికీ హాయ్. బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నా. అంతే. సార్ వాళ్ళందరికీ మరొక్కసారి పాదావి పొందడం. బాలకృష్ణ సింగ్ ద సాంగ్. ఏదరికి చేర్చినా మిగలగారావా ఓ కాలమా ఇది నీ జాలమా ఓ కను పెంచి ఆ మమతరు విరిచి ఓ చెలగాటమాడుతావు న్యాయమా ఓ కాలమా ఇది నీ జాలమా నారు పోసి దేవుడు నీరు పొయ్యలేదని నెత్తురంత దార పోసి పెంచడం పాపమే. నీరు దాటి వెంటనే పడక వెళ్ళమనంత చిన్న బోయనో ఈ జాలమా. నెక్స్ట్ వచ్చేసి నాతో పాటు ఉన్న క్లాస్మేట్స్ అందరికీ హాయ్. నేను ఐటీ చేశాను. ప్రజెంట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. నా మ్యారేజ్ వచ్చేసి 2006లో అయింది. నాకు ఒక పాప ఒక బాబు. నెక్స్ట్ రాజేష్ గారు. ఒక బాబు ఒక పాప. నెక్స్ట్ భవానీ రెడీగా ఉండాలి. ఓకే. అందరికీ ధన్యవాదాలు. నా పేరు కె రాజేష్, అప్డేట్ కూడా. నేను ఇప్పుడు ప్రస్తుతం డైరీ బిజీ ఇయర్స్ నుంచి నాతో పాటు జర్నీ చేసిన ఫ్రెండ్స్కి, క్లాస్మేట్స్కి నేను చాలా రుణపడి ఉంటాను. అంటే జీవితం ఎన్ని కోల్పోయినా ఈ మన చుట్టూ ఉన్న ఈ స్నేహితులు మనకి జీవితంలో ఎన్నో మెమరీస్ ఇస్తారు. ఆ మెమరీస్ తోటి పాటు మనకు అన్ని రకాలుగా సహకరించారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మ్యారేజ్ అవంతిక మేడం పేరు విలువైన సమయాన్ని మన కోసం కేటాయించిన యువకులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి మేమైతే చాలా రోజుల నుంచి కుదరదు అనుకుంటున్నా కానీ సక్సెస్ చేయడానికి ఫస్ట్ చిన్నకి పేరు చిన్నకి తర్వాత ముందుకు వచ్చి సక్సెస్ చేసి చూపించారు. వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అవగాహన లేకుండా మనం ఏమో నేను నాకు ఇద్దరు బాబులు. నా పేరు రామకృష్ణ. అందరికీ చంద్రశేఖర్ సారు నాకు డిగ్రీ అయిపోయిన తర్వాత మళ్ళీ సారు చెప్పింది నేను విన్నా, మీరు ఎవరు వినకుండొచ్చు. అదొక్కటి నాకు బాగా గుర్తుంది. ఐసెట్లో కోచింగ్ తీసుకునేటప్పుడు సార్ నాకు చెప్పాడు, మీరందరూ 10th వరకు చెప్తే నాకు అక్కడ చెప్పాడు సార్. మళ్ళీ లక్కీగా అక్కడ నాకు ఇద్దరు బాబులు ఒక పాప. థ్యాంక్ యూ.
సో ఇక్కడ పాపరేట్గూడ స్కూల్ అంటేనే నాకు బాగా గుర్తుకొచ్చేటటువంటి ప్రధాన ఉపాధ్యాయుడు వచ్చేసి శ్రీశైలం సార్. శ్రీశైలం సార్ అంటేనే పాపరేట్గూడ స్కూల్. ఎస్ సార్ నో? ఎస్. అక్కడ గేట్ లోపల బయట లోపలికి అడుగు పెట్టామో లేదో స్టాఫ్ మెంబర్ సార్ ఉన్నారా? సైలెంట్. సార్ లేరు ఇంకా ఆ రోజు అంటే మొత్తం ఇది గ్రౌండ్ అంతా ఇంకా మనదే. సో నాదైతే నైన్త్ క్లాస్లో వెళ్ళిపోయినా. 9th క్లాస్లో మ్యారేజ్ అయింది. సో ఇంకా స్టడీ అయితే కంటిన్యూ చేశాను. 10th కంప్లీటెడ్ అండ్ డిగ్రీ MA BEd కంప్లీటెడ్. సో ప్రైవేట్ స్కూల్లో చేస్తున్నాను నేను, షాద్నగర్ బ్రిలియంట్ స్కూల్లో చేస్తున్నాను. సో ఇయర్ వచ్చేసి DSC రాయడానికి అని చెప్పేసి లీవ్ తీసేసుకొని ఇంకా ప్రిపేర్ అయ్యాను. ఎగ్జామ్ రాశాను, ఇంకా రిజల్ట్ భగవంతుడి బారి. సో నాకు మా హస్బెండ్ వచ్చేసి గవర్నమెంట్ టీచర్, పాప MBBS మహబూబ్ నగర్ SVSలో 3rd ఇయర్ చేస్తుంది. సో బాబు వచ్చేసి ఇంటర్ 2nd ఇయర్. సో మీకు ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే, గ్రూప్ చేశారు, అరకొరగా ఉన్నారు గ్రూప్లో అయితే, మా లేడీస్ గ్రూప్లో అయితే. సో మన క్లాస్ మొత్తం ఎంతమంది ఉన్నారో ఒక ఊరు తీసుకున్నాము అంటే ఆ ఊర్లో కంపల్సరీ అందరినీ గ్యాదర్ చేయగలుగుతాం. సో ఆ విధంగా ఎంకరేజ్ చేసి మొత్తం క్లాస్ మొత్తాన్ని ఒక గ్రూప్లో పెట్టేసేయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయి అనుకుంటే లెఫ్ట్ కాదు, నో ప్రాబ్లం. సో అట్లా ఉంటే ఏంటి అంటే మన క్లాస్లో ఇంతమంది ఏంది 107 102 సో అంతమంది ఉన్నాం కాబట్టి క్లాస్లో ఎవరికైనా ఏదైనా చిన్న ప్రాబ్లం ఉన్నా కానీ అందరు ఎంకరేజ్మెంట్ అనేది ఉండాలనేది నా ఆశ. సో మరి ఆ విధంగా చేస్తే బాగుంటుంది. ఇంకా ఏంటి అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రోగ్రాం చెయ్యాలి అని ఎవరికి ఆలోచన అయితే రాలేదు. అది అయితే ఎప్పటి నుంచో నాకు ఆ ఫీలింగ్ అనేది ఉండేది. సో చెన్నయ్య కేర్ తీసుకొని చేసినట్టుగా నాకు అనిపించింది. ఈ ప్రోగ్రామ్ అయితే చాలా థ్యాంక్స్. అండ్ ఇయర్లీ కంపల్సరీ 1 time ఇలాంటి ప్రోగ్రామ్ పెట్టుకుంటే బాగుంటుంది. బట్ ఏంటి అంటే వాళ్ళకి ఈసారి మన మీద చాలా కోపం వచ్చేసింది బాయ్స్కి. నాకు అనిపించింది అది నిజమా అబద్ధమా అనేది వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకు అంటే సో ఒక మెసేజ్ పెట్టారు అంటే దానికి రెస్పాండ్ అవ్వడానికే ఏమన్నా ప్రాబ్లం. సో వాళ్ళు మనం చూసామా చూడలేదా, మన ఫీలింగ్స్ ఏంటి వాళ్ళకి అర్థం కావాలి కదా. సో గర్ల్స్ కాడికి సపరేట్గా మనం ఒక గ్రూప్ చేసుకున్నప్పటికీ కూడా గర్ల్స్ బాయ్స్ అందరిది ఒక గ్రూప్ అంటూ ఉంటే ఏంటి ఎవరికి ఏమైనా ప్రాబ్లం అవుతుంది అంటే అందరం ముందుందాం. సో ఏదైనా మంచి పని చేయడానికైనా సరే. రీసెంట్గా మా స్కూల్లో అయితే బ్రిలియంట్ స్కూల్లో అయితే మా క్లాస్ ప్రకారము ఇలాగా వాళ్ళకి తోచినంత అమౌంట్ తీసుకొని సార్ అనాథాశ్రమాలకి అక్కడిక్కడ ఫౌండేషన్ లాగా చేస్తూ ఉంటాం. సో మనమైతే ఇప్పుడు మనం చేయగలిగిన ఏదైనా చిన్న సహాయం అయినా సరే హెల్పింగ్ నేచర్ అనేది ఇంపార్టెంట్ అనేది నా ఉద్దేశం. నా కాడికైతే నేను సో యాక్చువల్గా అయితే 9th క్లాస్లో మ్యారేజ్ అయిందంటే ఇంకా పెళ్ళి అయిపోయింది, పిల్లలు అయ్యింది, ఇంట్లో కూర్చుంటే సరిపోద్ది అని నేను అనుకోలేదు. నాకు హీరో వచ్చేసి మా డాడీ. సో తను ఇప్పుడు నా దగ్గర లేడు. ఉంటాడు మంజుల గారు. సో మీరు బాధపడాల్సిన అవసరం లేదు, తను భౌతికంగా లేకపోవచ్చు. ఏంటి అంటే తను చదివించాలి అని వాళ్ళకి చెప్పడం జరిగింది. సో ఆ విధంగా నా భర్త ఎంకరేజ్మెంట్ కూడా నా దగ్గర ఉంది. సో ఆ విధంగా నేను సక్సెస్ అయినా అని అనుకుంటున్నా. ఎందుకంటే నా కాళ్ళపైన నేను నిలబడ్డాను. నెల తర్వాత కలుసుకున్నాము ఓకే, కానీ ఈ ఫ్రెండ్షిప్ అనేది ఈ విధంగానే ఉండాలి. ఏది నా వరకైతే నేను ఇప్పుడు మా క్లాస్ వాళ్ళు ఇలా చేసుకుంటున్నారు అన్నప్పుడు మా హస్బెండ్ అయితే నువ్వేదో 9th క్లాస్లోనే వచ్చేసినావు కదా, ఇంకా మీ ఫ్రెండ్స్కు నువ్వే గుర్తుండి ఉంటావు అనేది ఒక క్వశ్చన్. సో నాకైతే ఏమనిపించిందంటే నేను అంగన్వాడీ నుంచి 1st క్లాస్ 2nd క్లాస్ అందరూ నా ఫ్రెండ్సే. సో 6th నుంచి వచ్చిన వాళ్ళు కూడా నాకు చాలామంది గుర్తున్నారు. సో మా ఫ్రెండ్స్ని కలవాలనే ఉద్దేశంతో నేను తిరుపతి ప్రయాణం కూడా పెట్టుకున్నా. లాస్ట్ సండే అన్నారు.
సో మరి అది క్యాన్సిల్ చేసుకున్నప్పటికీ ఇంకా మీరు క్యాన్సిల్ చేసినప్పుడే నేను అక్కడికి వెళ్ళేసి మళ్ళీ మీకు ఇక్కడ రావడం జరిగింది. సో గర్ల్స్ అండ్ బాయ్స్, ఇప్పుడు మనం పెద్దవాళ్ళం అయిపోయాము, ఇంకా ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళకు ఉన్నాయి, అవన్నీ వదిలిపెట్టండి. ఇంకా మన స్కూల్ లైఫ్ మనకు అంతే. ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్సే. ఇంకా ఇక్కడ పెద్దవాళ్ళు అయిపోయినారు, ఇంకా ఫ్యామిలీ ఉంది, మా వైఫ్ ఉంది, మా హస్బెండ్ ఉన్నాడు, మా పిల్లలు ఉన్నారు, అవన్నీ ఇంటి దగ్గరనే వదిలిపెట్టేసాను. సో ఈ క్షణం మనం ఇక్కడ కలిసాము అంటేనే అదొక స్పెషల్ ఫీలింగ్. ఎస్ ఆర్ నో? నేనైతే చిన్నపిల్లని అయిపోయాను ఇక్కడికి వచ్చేసి. సో ఇక్కడికి రావడానికి నా కూతురు ఎంకరేజ్మెంట్ కూడా చాలా ఉంది. చిన్నగా అయితే సో శ్రీశైలం సార్ గారు ఇక్కడ షాద్నగర్లో విజేత కాలేజీలో అనుకుంటా చేస్తూ ఉన్నప్పుడు ఎప్పుడో ఎన్నోసార్లు విజేత సో ఎన్నోసార్లు సార్ దగ్గరికి వెళ్ళేసి బ్లెస్సింగ్స్ తీసుకోవాలని చాలా కోరికగా ఉండేది, కానీ ఆ కోరికగానే మిగిలిపోయింది. నాకు చాలా ఈ స్కూల్ అంటే సారే గుర్తుకొస్తారు చాలా. ఎందుకంటే మన స్టడీ కోసం మన కోసం ఆయన ఎన్నోసార్లు సార్ వాళ్ళతో కూడా ఆర్గ్యుమెంట్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి, మీకు గుర్తున్నాయో లేవో. సో అప్పుడు మనకి ఈయన చాలా స్ట్రిక్ట్, ఈయన అది ఇది అని మనకు అనిపించవచ్చు, కానీ ఇప్పుడు అలాంటి వాళ్ళు ఉండడం మన అదృష్టంగా నేను భావిస్తున్నా. సో చదువు పట్ల రెస్పెక్ట్ అవన్నీ పెరిగి నేను ఒక ఈ స్థాయిలో ఉండడానికి అలాంటి సార్ వాళ్ళే ఎంతో కారణమని నేను భావిస్తున్నాను. సో ఫ్రెండ్స్, మీరు ఏమీ అనుకోకుండా ఏంటి అంటే బాయ్స్ ముఖ్యంగా గర్ల్స్ తరఫున క్షమాపణ కోరుకుంటున్నాను. ఎందుకు అంటే సో ఈ గర్ల్స్తో పెట్టుకుంటే ఈ ప్రోగ్రామ్ అయ్యే పని కాదు అనే స్టేజ్కి వచ్చేసారు, నాకు అర్థమైపోయింది. సో ఎప్పుడైనా పెట్టుకున్నారు అనుకుంటే కొంచెం ముందు ఇన్ఫార్మ్ చేయండి. సో గర్ల్స్ తరఫున ఇక్కడ ఉమామహేశ్వరి ఉంది, సో అన్ని కేర్ తీసుకుంటాయి తను. లేదు ఇంకా అంటే మేమేమన్నా గ్యాదర్ కావడానికి ఇంకా రెడీ అయ్యాం. ఓకే, థ్యాంక్ యూ. అందరికి తెలుసు అనుకుంటా. కే మంజుల, మై ఫాదర్, మై హీరో, రామ్దాస్ డాటర్. చెప్పినట్టు ఏదైనా గ్రూప్ క్రియేట్ చేయాలి, రెడీ ఉండాలి. ఎవరికన్నా సో ఇలాంటివి ఏమైనా ఉంటే ఇన్షూర్ చేద్దాం. ఈ వేదికను అలంకరించిన మా గురువులకి, చంద్రశేఖర్ సార్కి, మేడంకి, వెంకటేష్ సార్కి, రవికుమార్ సార్కి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన చెన్నన్న గారికి మరియు నా ఫ్రెండ్స్కి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యాక్చువల్లీ నేను 7th క్లాస్ చదివేటప్పుడు మా ఫాదర్ చనిపోయారు. ఆ టైంలో మా ఇంట్లో పరిస్థితులు బాగాలేక నేను వర్క్ చేయడం జరిగింది, హైదరాబాద్కి వెళ్ళిపోయి. తర్వాత మళ్ళీ చదువుకోవాలని చాలా కోరిక ఉండే, చాలాసార్లు చాలా రకాలుగా బాధపడ్డా. మళ్ళీ వచ్చి ఇక్కడికి స్కూల్ దగ్గరికి వచ్చి నేను చదువుకుంటానని చెప్పేసి అడగడానికి వస్తే హెచ్కేఎల్ సార్ ఉండి ఇక్కడ స్కూల్లో. హెచ్కేఎల్ సార్ ఏం చేశారంటే, నువ్వు నిజంగా చదువుకోవాలనుకుంటే ఇప్పుడు ఎస్ఎస్సి ఎగ్జామ్ ఫీజు కట్టు, నేను హెల్ప్ చేస్తా, ఫీజు కట్టి చదువుకో, ఎగ్జామ్ పడుతుంది రాయమని చెప్పారు. అట్లా ఎస్ఎస్సి కంప్లీట్ చేసిన తర్వాత సార్ ఎస్ఎస్సి అయిపోయిందని మళ్ళీ వస్తే ఓపెన్ డిగ్రీ ఉంటుందని చెప్పేసి ఎస్విపి కాలేజీలో ఒక సార్ రెఫరెన్స్ ఇచ్చి అక్కడికి వెళ్ళమన్నాడు. అక్కడికి వెళ్ళి డిగ్రీలో జాయిన్ అయ్యి డిగ్రీ కంప్లీట్ చేసిన. డిగ్రీ చేసే క్రమంలో హైదరాబాద్ నుంచి ఇక్కడ వచ్చిన ఒక బాంబు ఇన్సిడెంట్లో, అంటే గూగుల్ చాట్లో బాంబు వెళ్ళి ఆ ఇన్సిడెంట్లో అంటే లాస్ట్ కొద్ది క్షణాల్లో చనిపోయే మూమెంట్లో బై మిస్టేక్లో గాడ్ బ్లెస్సింగ్తో ఆగిపోయిన, అక్కడికి వెళ్ళలేక ఒక 50 మీటర్ డిస్టెన్స్లో. అక్కడ భయపడి మళ్ళీ ఊరికి వచ్చేసి డిగ్రీ కంప్లీట్ ఫైనల్ ఇయర్లో ఒక స్కూల్లో జాయిన్ అయినా, షాద్నగర్లో జీనియస్ కామర్స్ హై స్కూల్లో. అక్కడ టీచింగ్ చేస్తూ 6 years టీచర్గా పనిచేసి ఇప్పుడు ఒక ఓన్ స్కూల్ పెట్టాము. నేను కరెస్పాండెంట్ ప్రజెంట్గా వేములనగర్లో మదర్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. ప్రజెంట్గా స్కూల్లో పార్ట్నర్షిప్లో ఉన్నాను. అదేవిధంగా రియల్ ఎస్టేట్ చేస్తాను. ఒక దాదాపు 15 years నుంచి రియల్ ఎస్టేట్ చేస్తున్నాను. రీసెంట్గా ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేశాను.
సో ఓన్ సైట్ స్టార్ట్ చేశాను. సో దిస్ ఈస్ మై కెరీర్. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ హ్యాట్సాప్ ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. 100 years మా అందరి ప్రేమలతో మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుతున్నా ఈ సభాముఖంగా. థ్యాంక్ యూ. మాట్లాడవలసిన కోరుతున్నాము. టైం లేదు, మళ్ళీ అందరూ ఇంటికి వెళ్ళాలి కాబట్టి టైం చాలా లేట్ అవుతుంది. మళ్ళీ మీ బాబులు ఎదురు చూస్తారు, మీ హస్బెండ్లు ఎదురు చూస్తారు, మళ్ళీ అందరూ. సార్ వాళ్ళకి అందరికీ నమస్కారం సార్. మా హస్బెండ్ పేరు వెంకటేష్, నా పేరు అక్కడ యాదమ్మ, వాణి అంటారు, ఇక్కడ యాదమ్మ అంటారు. నాకు 2 కొడుకులు, ఒక పాప. జెయింట్ ఫ్యామిలీగా ఉన్నా, కొంచెం అందుకనే లేట్ అయింది. ఇక అందరికీ నమస్కారం. నాకేం మాట్లాడి కలుసునా కలవనని కూడా అనుకున్నా. అసలు యాక్చువల్గా హాస్పిటల్ ఉన్నారు అందరు మా ఫ్యామిలీ, కొంచెం అట్లని కూడా రావద్దు అనుకున్నా కానీ వచ్చేసిన. లెక్చరర్ కాబట్టి ఆయన అమూల్యమైన సంతానం లాస్ట్లో ఇస్తాడు. అందరు మోటివేషన్ చేయడానికి. ఉపాధ్యాయులకు నమస్కారం, నాతోటి విద్యార్థులకు నమస్కారం. హలో నర్సింహులు అంటే ఇద్దరం ఉంటాము. నర్సింహులు అని కమదానం. ఇది మాది పాపరేట్ కూడా. నేను 10th వరకే చదువుకున్నా, అంత మించి నేను చదవలేను. మా ఫ్యామిలీ పరంగా ఫాదర్ చనిపోయినందు వలన ఇక మా అమ్మ రీసెంట్గా 5 years చనిపోయింది. ఇప్పుడు నేను ఐసిడిఎస్లో నేను అటెండర్గా వర్క్ చేస్తున్నాను. 3 years అవుతుంది సార్. నాకు ఇంకా రవికుమార్ సార్ కానీ 2 times తెలిసినాను. నేను వెంకటేశ్వర ఇటు వచ్చిండే 2 times, కానీ ఇంతవరకు వెంకటేశ్వర శ్రీనివాస్ సార్కి ధన్యవాదాలు, పాదాభివందనం. నాతోటి విద్యార్థులకు అందరికీ పాదాభివందనం. నా పేరు ఎస్ భవాని, ఈపల్పల్లి. మా ఆయన ఫోటోగ్రాఫర్. మా పిల్లలు ఒక బాబు, ఒక పాప. పాప నీట్ కోచింగ్ తీసుకుంటుంది, ఇంటర్ కంప్లీట్ అయింది. బాబు 2nd year చూస్తుండు. అందరికీ ధన్యవాదాలు. చిన్న బాబు 10th క్లాస్. నేను సింబాసిస్ కాలేజ్లో సూపర్వైజర్గా పనిచేస్తాను. సింబాసిస్ మామూలుపల్లి. సంతోష్ అంటే ఇక్కడ కవిత, అక్కడ నుండి సంతోష అని పిలుస్తారు. థ్యాంక్ యూ. ఓకే సార్. ఇక్కడికి విచ్చేసిన మన ఉపాధ్యాయుల బృందానికి, ఇక్కడ రాని వాళ్ళకు కూడా, సార్లు కూడా చాలామంది రాలేదు, రాని వాళ్ళకు కూడా నా యొక్క ప్రత్యేకంగా మన యొక్క ధన్యవాదాలు. అదేవిధంగా నా పేరు శ్రీశైలం గౌడ్, పాపరేటి కూడా. అయితే ఇక్కడ మనము ఇదే స్కూల్లో ఇదే ప్రాంగణంలో చదువుకున్నాము. అప్పుడు నిజంగా చదువుకోవాలని అంటే తెలిసి తెలియక నా ఎడ్యుకేషన్ పైన ఫోకస్ పెట్టలేకపోయినా మనము. సరే పెట్టిన వాళ్ళు మంచి స్టేజీకి వెళ్ళిర్రు, సరే అట్లని కాదులే. కానీ అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, మనకు తెలిసో తెలియనో కొన్ని తప్పులు చేసినాము. ఇప్పుడు మన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా మంచి ఎడ్యుకేషన్ ఇప్పించి మంచి ఒక స్టేజీలో ఉంచాలని నేను కోరుతా ఉన్నా. రెండోటి ఏంటంటే, మరి నేను 2007లో మ్యారేజ్ అయింది. అది 2007లో మ్యారేజ్ అయితే నాకు 2 బాబులు. ఆ 2 బాబులు కూడా ఇదే స్కూల్లో చదువుతూ ఉన్నారు మళ్ళీ. అయితే ఒక బాబు వచ్చేసి 10th క్లాస్ ఉన్నాడు, ఒక బాబు వచ్చేసి 8th క్లాస్లో ఉన్నాడు. 8th క్లాస్ సెకండ్ బాబు 8th క్లాస్లో సెకండ్లో లీడ్ అవుతూ ఉన్నాడు సార్. మరి ఫస్ట్ బాబు వచ్చేసి యావరేజ్లో బాగానే ఉన్నారు. నెక్స్ట్ మా 2 బాబులు కూడా షాద్నార్ రన్నింగ్ పోటీలో సెలెక్ట్ అయ్యారు సార్, స్టేట్ లెవెల్, సెంట్రల్ లెవెల్, ఇక్కడ స్టేట్ లెవెల్లో. మరి అంటే ఏదైతే ఇవి ఆటలు అవి ఉన్నాయి కూడా దాంట్లో కూడా బాగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు మా పిల్లలు. మరి అదేవిధంగా ఇక్కడ ఇప్పుడున్న ఫ్యూచర్ నడవాలి, బతకాలి, మనము డెవలప్ కావాలంటే, ఫ్యూచర్ జనరేట్ చేయాలి అంటే ఇక్కడ విషయం ఏంటి సార్ అంటే డబ్బు అవసరం. కాబట్టి మనం ప్రతి ఒక్కరం అంటే ఏదో ఒక రకంగా డెవలప్ చేయాలనే కాన్సెప్ట్ ఉంది సార్. అందరం కూడా దాంట్లో వెళ్ళిపోతూ ఉండాలి. అదేవిధంగా మరి నేను ఇదే ప్రాంగణంలో మనం అంటే మేము నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తూ ఉంటాం సార్. అదే ఇదే ప్రాంగణంలో మరి ప్రార్థన చేస్తూ ఉంటే 9 గంటలకు ఈడంగా మనీ మీన్ వాటర్ పోతూ ఉంటుండే విమానం. అయితే విమానం పోతూ ఉంటే నాకు అప్పుడు ఒక కోరిక ఉండే, నేను విమానం ఎక్కాలి, విమానం ఎక్కనా అంటే అదొక తెలియదు సార్. అప్పట్లో ఎక్కుతామనే ఆశ కూడా లేకుండా ఉండే. మరి అదేవిధంగా ఇక్కడ వచ్చేసి నేను నెట్వర్క్ చేయడం వల్ల కొన్ని టార్గెట్లు ఇవ్వడం వల్ల
మనకు నేను బ్యాంకాక్ కూడా 10 days ఉండడం రావడం జరిగింది. మరి ఆ కోరిక కూడా తీరడం జరిగింది సార్. మరి ఇక్కడ ఈ సమయం ఇచ్చినందుకు మీకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే ఒక విషయం సార్, ఇక్కడ ఒక సారుల గురించి ఒక్కొక్క మాట చెప్తాను నేను. అయితే వెంకటేశ్వర సార్ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంకటేశ్వర సార్ అనగానే ఇది ఇందిరా పార్క్ ఉంటుండే సార్. ఇది ఇందిరా పార్క్ అని అంటుంటే మీ పేరు పెట్టినట్టువి. ఇక్కడ మొత్తం వచ్చేసి మన నీలగిరి మొక్కలు ఉంటుండే. అయితే అక్కడ అన్ని కొంగలు ఎరుగుతుండే, అన్ని కొంగలే. ఇక డబ్బులో పోయి కూర్చున్నోడికి ఇంకా మొత్తం తిరగని. అయితే సార్ ఎగ్జామ్ పేపర్ రాసి పోండ్రా అంటే ఇందిరా పార్క్ ఉడకాలి, తబలా తుడుచుకోవాలి, కూర్చోవాలి. అయితే ఇంకొకటి ఏంటంటే సార్ ఇంకా హైలైట్ జోక్ ఏంటంటే ఎప్పుడు వచ్చినా ఎవరన్నా జర హోంవర్క్ చేయకపోయినా లేకపోతే నోట్స్ రాకపోయినా ఇంకోటి క్వశ్చన్ ఆన్సర్స్ చెప్పకపోయినా కొడుక ఎన్ని రొట్టెలు తిన్నావురా కొడుక బూట్ కాలుతుంది అంటుండే. ఆ వాటు మాత్రము నేను లైఫ్లో మర్చిపోలేను సార్ విషయంలో. ఎందుకంటే అది ఎప్పుడు జ్ఞాపకం వస్తూ ఉంటుంది నాకు. అదేవిధంగా మరి చంద్రశేఖర్ సార్ అయితే నిజానికి మ్యాథ్స్ ఎలా చెప్తా ఉన్నాము. మ్యాథ్స్ అంటే అప్పటి వరకు సార్ అందరూ చెప్పారు ఓకే, కానీ మ్యాథ్స్ సార్ చెప్తా ఉంటే సార్ నోటుకుంటా ఇంకేమొస్తుంది అని వినాలనిపించే రకంగా చెప్పేవారు. అది ఎందుకంటే ఆయన మాట్లాడే విధానంలో సార్ మాట్లాడే విధానంలో వినాలే 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 అనే ఆత్రత అనేది కనబడేది సార్ నాకైతే. అప్పుడు నేను సార్లు గ్రహించింది అదే. సరే అది ఏమాత్రం నాకు ఎంత వచ్చింది అనేది తర్వాత విషయం, కానీ సార్ చెప్పే విధానంలో మాత్రం ఆ రకంగా ఉండేది. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు మనకు మేడం గారు వచ్చిండ్రంటే ఈ మేడం గారు నోరు ఆ రోడ్డు మీకు వినబడుతుండే. శ్లోకాల్లో మేడం గారు శ్లోకం ఇప్పిందంటే మేడం వచ్చింది అలా. అంటే అంత పద్యాలు అనేది అంత బ్రహ్మాండంగా పాడేది మేడం. నిజంగా మర్చిపోలేము ఆ స్టైల్. మేడం గారి యొక్క స్టైల్ అంటే వాయిస్ బేస్ సార్ కూడా చాలా బ్రహ్మాండంగా ఒక ఎలాంటి విద్యను అభ్యసించేవాడంటే ఎలాంటి విద్యని చెప్పేవాడంటే సార్ చెప్తా ఉంటే ఓకే 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 క్యారీ అయిపోయి 2 minutes. అయితే సార్ రవికుమార్ సార్ కూడా చెప్తా ఉంటే సరే సార్ బాగా సమయం అయినట్టుంది. సార్ కూడా మంచి బోధన అందించాడు మనకు. ఓకే, థ్యాంక్ యూ. కృష్ణ ఫ్రమ్ కన్స్ట్రక్షన్ వర్క్ ఫ్రమ్ రియల్ ఎస్టేట్, మ్యారేజ్, బాబు, పాప. మా యొక్క గురువు అంటే వెంకటయ్య సార్. మా ఫ్రెండ్స్ని అందరినీ లేడీస్ని అందరు నిలబెట్టినా కూడా నన్ను ఒక్కడినే ఆంజనేయులు నువ్వు ఒక్కడిని కూర్చో అందరు లేవుండని నాకు పర్టికులర్గా ఎన్నో సూచనలు సలహాలు చెప్పి అందరినీ వాళ్ళ సీట్ల మీద మస్తు కొట్టిండు సార్. మామూలుగా అది వెనుక మళ్ళీ సైడ్ల పనులు ఉన్నాడు మొత్తం. ఆ పక్కకు ఎల్ రామకృష్ణ కొట్టుకుండే, ఇంకో పక్కన వాళ్ళు కూర్చుండే. మా ఎన్నర్స్ ఉన్నాడు ఇట్లా పట్టే సార్ బలగొట్టేది. అప్పుడు ఎండికలు పెద్దగా ఉండే కాబట్టి చాలామంది సైడ్లో ఉన్న కూర్చోవాలంటే భయపడుతుంది మా సార్కు. వెంకటేశ్వర సార్ వచ్చిండ్రా అంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడ కొట్టాలి. కానీ నన్ను ఒక్కటే ఎందుకో మరి మా సార్ యొక్క నా పైన నమ్మకమా చదువుతాను లే, కాకపోతే మా పేపర్ మేమే దిద్దుకోం సార్. అదైతే మేము వాస్తాం సార్. అది అందరి అండర్స్టాండింగ్ మీద ఒకరు 90 ఉంటే ఒకరు 80 వేసుకోవాలి, ఒకరు 70 ఉంటే ఒకరు 75 వేసుకోవాలి. మళ్ళీ సారులకు అనుమానం రావద్దు. మళ్ళా మా సారులు క్వశ్చన్ పైన రాస్తుంటే మా పేపర్లు ఆన్సర్ పేపర్ మొత్తం ఫిలప్ చేస్తుంటే మొత్తం ఆడుకోకముందే ఆన్సర్ మొత్తం ఫిలప్ అయిపోతుండే. మళ్ళీ పక్కనే కూర్చుంటే ఏదైనా రాని ఉంటే మళ్ళా కాపీ కొడుతుంటే. కాకపోతే ఆ యొక్క స్వామి సార్ గారి మ్యాథ్స్ సోషల్ సారు చెప్తుండే, రవికుమార్ సార్ చాలా స్ట్రిక్ట్ ఉండే. చాలా సారు వాళ్ళ యొక్క అది చూసుకోకుండా కూడా చెప్పే సబ్జెక్టు సార్ దగ్గర ఉండే. కాబట్టి రవికుమార్ సార్ సూచనలు సలహాలు మాకు ఎంతగానో దోహదపడ్డాయి. ఇలాంటి మనకు సారు రవికుమార్ ఉండడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. వెంకటేశ్వర సార్ గారికి ముఖ్యంగా మరీ ధన్యవాదాలు చెప్తున్నా. ముఖ్యంగా మన చంద్రశేఖర్ సార్ గారు వాళ్ళు ట్రైన్ నుంచి వచ్చి మా కోసం స్పెషల్గా సండే క్లాసెస్ తీసుకొని సిలబస్ కంప్లీట్ చేసినటువంటి గొప్ప వ్యక్తి చంద్రశేఖర్ సార్ గారు. ఆ సార్ వచ్చినప్పుడే మాకు మ్యాథ్స్ ఇంప్రూవ్మెంట్ అయిపోయింది. కాబట్టి చంద్రశేఖర్ సార్కి ఆజన్మాంతం రుణపడి ఉంటాము. కాబట్టి ఇలాంటి మన గురువులు దొరకడం పూర్వజంగా సుకృతంగా భావించాలి. ఇలాంటి గురువులు ప్రతి సంవత్సరం మనం పూజించుకున్నా మనకు ఏమీ కాదు. కాబట్టి మనం అందరం గురువులను
పూజించిన తర్వాత, తల్లిదండ్రులను ప్రేమించిన తర్వాత ఈ సమాజం పట్ల ఏదో సద్భావనతో మనకంటూ ఏదో ఒక మనం సహాయం చేస్తే ఈ జన్మకి ఇది చాలు. కాబట్టి ముఖ్యంగా మన కళ్యాణ్ మేడం గారు, ఆ మేడం గారు కరాటే కళ్యాణ్ మేడం అనే టీచరు బాగా స్ట్రిక్ట్ ఉండేది. తెలుగు వెంకయ్య సారు చెప్పిన తర్వాత కూడా టీచర్ బాగా మాకు టీచింగ్ బాగా చేసింది మేడం. మేడం మేడం థ్యాంక్స్ మేడం. ఏమన్నా అంటే మా సార్లు చెప్పినటువంటి సూచనలు సలహాలు చేస్తే ఈ స్టేజ్లో ఉన్నామంటే నిజంగా సార్ మీరు చెప్పినటువంటి మంచి సలహాలు, మంచి సూచనలు ఆజన్మాంతము మీకు పాదాభివందనం చేసుకుంటూ ఈ యొక్క సమయం ఎక్కువలేదు కాబట్టి మాట్లాడితే ఇంకా 2 గంటలు మాట్లాడవచ్చు. నేను అంత టైం తీసుకోలేను. కాబట్టి మొట్టమొదటిగా మన గురువైనటువంటి చంద్రశేఖర్ సార్ గారిని ప్రసంగించవలసిన కోరుతున్నాను.